ఒక ఊరిలో రహస్యాలను ఛేదించడానికి ఇష్టపడే తెలివైన యువకుడు రాము ఉండేవాడు. ఒక మధ్యాహ్నం పూట రాము తల్లి రుచికరమైన చాక్లెట్ చిప్ కుకీలను తయారు చేసింది. అవి రాముకి ఎంతో ఇష్టం. రాము తల్లి తోటకు నీళ్లు పోయడానికి వెళ్ళినప్పుడు చల్లబరచడానికి వంటగది కౌంటర్ పైన కుకీలను వదిలేసింది. ఆమె తిరిగి వచ్చినప్పటికీ కుకీలలో సగం కనిపించకుండా పోయాయి. ఆమె ఆశ్చర్యపోయింది. "ఇప్పటికే సగం కుకీలు తినేశావా?" అని రాముని పిలిచి అడిగింది. రాము అందుకు తల అడ్డంగా ఊపి, "లేదమ్మా, నా దగ్గర ఒక్క కుకీ మాత్రమే ఉంది. మిగిలినది ఎవరో తీసుకెళ్ళి ఉంటారు" అని చెప్పాడు. వారందరూ కలిసి వంటగదిని ఆధారాల కోసం పరిశీలించారు. వెనక డోర్ నుండి గార్డెన్‌లోకి వెళ్ళే చాక్లెట్ ముక్కల కాలిబాటను రాము గమనించాడు. "అమ్మా చూడు." రాము రెచ్చిపోయాడు ఇక. "బయట ముక్కలు ఉన్నాయి." వారు తోట గుండా మరియు పొరుగువారి యార్డ్‌లోకి కాలిబాటను అనుసరించి ఆ కుకీలను ఫాలో అవుతూ వెళ్లారు. అక్కడ ఒక పొద వెనుక తప్పిపోయిన కుకీలను అదనంగా ఆనందంగా తింటూ కొంటెగా ఉండే పొరుగువారి పిల్లి టామీని వారు కనుగొన్నారు. రాము నవ్వుతూ, "అమ్మా, ఇది కుకీలను దొంగతనం చేయలేదు. దీనికి కుకీల వాసన నచ్చలేదు. అందుకే ఆ కుకీలలో సగాన్ని కింద పడేసి ఏం చేయాలో అర్థం కాక తను వెళ్తూ ఉన్న దారి పొడవునా ఇలా పడేసి వెళ్ళిపోయింది." అమ్మ నవ్వి, "అలాగే డిటెక్టివ్ రాము గారు. మీరు మరొక రహస్యాన్ని ఛేదించారు" అని సంతోషంగా నవ్వింది.